ఆదికాండము 25వ అధ్యాయం 4వ వచనం. హానోకు. చాలు వీళ్ళెవరు అని అంటే, అబ్రహాము శారా చనిపోయిన తర్వాత మరొక వివాహం చేసుకున్నప్పుడు ఆమె పేరేం పేరు అని అంటే కెతూరాకు పుట్టిన పిల్లలు లిస్టు అక్కడ ఇవ్వబడింది. ఆ లిస్టులో మనకి ఎవరు కూడా కనపడతారు? హనోకు అనబడిన వాళ్ళు కూడా కనిపిస్తారు. అలాగే నోవహు యొక్క కుటుంబంలో కూడా మనము చూస్తే అక్కడ కూడా మనకి ఒక ఆయన కనిపిస్తాడు. రూబేన్ యొక్క కుమారుడు కూడా ఒక ఆయన మనకి కనిపిస్తూ ఉంటాడు. ఇలాగ మనము బైబిల్ చరిత్రలో చూస్తే అండి 4వ వ్యక్తిగా మనం చదువుకొని 5వ అధ్యాయం 18వ వచనంలోనే హానోకు గారు మనకి కనిపిస్తారు. మొత్తము బైబిల్ చరిత్రలో 4 హానోకులు కనిపిస్తారు. వాళ్ళు ఆదికాండములోనే ప్రాముఖ్యంగా మనకి 4 కనపడతారు. ఈ 4 ఎలా జీవించినా ఏమండి వారి గురించిన జీవన విధానాల గురించి క్షుణ్ణంగా వ్రాయపడలేదు, కానీ వాళ్ళు అంత గొప్పగా జీవించలేదు. కానీ మనము చదువుకున్న ఈ వ్యక్తి జీవితం చాలా విలువైన జీవితంగా జీవించబడింది. వాస్తవానికి వాళ్ళు ఆ పేరు పెట్టేటప్పుడు చాలా అర్థవంతమైన నామకరణ చేశారు. హానోకు అనే పేరుకి అర్థం ఏమిటి అని అంటే, ప్రతిష్ఠింపబడినవాడు లేదా ప్రత్యేకింపబడినవాడు. ఏంటి చెప్పండి? హానోకు అంటే అర్థం ఏంటి? ప్రతిష్ఠింపబడినవాడు లేదా ప్రత్యేకింపబడినవాడు. అర్థం మీకు ఇక్కడ హానోకు అనే పేరుకి అర్థం. అలాగే ఎవరైనా పేరు పెట్టుకున్నప్పుడు దానికి ఒక చక్కటి ఏముండాలి? అర్థం ఉండాలి. నన్ను ఎవరైనా పేరు పెట్టమంటే అలాగా ఆలోచించి బైబిల్లో ఉన్న పేరు చూసి చక్కగా పెడతాను. కానీ నాకు ఈ పేరే కావాలండి అంటే నేనేమి చేయలేను కదా. కొన్నిసార్లు కొంతమంది వాళ్ళు మా పిల్లలు కాబట్టి మేమే సెలెక్ట్ చేసుకుంటామండి అనుకుని కొన్నిసార్లు వాళ్ళే ఏం చేసుకుంటారు? సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకోవటంలో అది ఒక దైవికమైన పేరు అయ్యుండి పిలవడానికి అందంగా ఉండి అందులో ఒక భావం, మంచి భావం ఉంటే ఆ పేరును పిలుచుకోవటంలో తప్పేమీ లేదు కదా. కొన్నిసార్లు మంచి పేర్లు పెట్టుకున్నా కూడా దుర్భరంగా జీవించే వాళ్ళు కూడా ఉన్నారు కదా. మంచి పేరు పెట్టుకుని దుర్భరంగా బతికిన వాళ్ళు ఉన్నారు. అలాగని చెడ్డ పేరు పెట్టుకుని లేకపోతే చెడ్డ పేరు పెట్టబడి కూడా మంచోళ్ళు అయిన వాళ్ళు కూడా లేరా? చెప్పండి. మార్కు అని మంచి పేరు పెట్టుకొని అన్ని రిమార్కులతోనే బతికితే పేరేమో ఏం పేరు? మార్కు. కానీ అన్నీ ఏ మార్కులే? రిమార్కులే. అర్థం మీకు ఇక్కడ? పేరేమో గాబ్రియేలు. ఏం పేరు? గాడిదలాగి తిరుగుతాడు. పేరు చూస్తే చాలా గొప్పదే, కానీ పేరేమో పెంటయ్య, బతికేమో సువాసన. అండి పేరేమో కానీ పెంటయ్యను పేరు పెట్టారు, కానీ అతను బతికేలా ఉంది? సువాసనగా బతికాడరా అంటే అదొక గొప్పే. అర్థం మీకు ఇక్కడ? కొన్నిసార్లు మంచి పేర్లు పెట్టుకుని మంచిగా బతకలేదు. అలాగనే చెడ్డ పేర్లు పెట్టినంత మాత్రాన వాళ్ళ చెడోళ్ళు వాళ్ళ జీవించిన విధానం మీద ఏమై ఉంది కదా. బైబిల్లో కాలేబు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరుకి అర్థం ఏంటి? కుక్క. అండి కానీ ఐగుప్తు నుండి కనాను దేశంలో అడుగుపెట్టిన వారిలో ఇద్దరు కనిపిస్తారు. ప్రారంభించిన రోజు నుండి ముగింపులో కనబడిన వాళ్ళు యెహోషువ, కాలేబు. పూర్ణ మనసుతో ప్రభువుని అనుసరించిన వాళ్ళలో ఎవరు కనపడతారు అని అంటే కాలేబు కనిపిస్తాడు. ఇదేంటండి కుక్కని పేరు పెట్టారు కదా అనొచ్చు. అండ్ ఎవరు? అర్థం మీకు ఇక్కడ? ఇంకా బైబిల్ గ్రంథంలో ఒక సందర్భంలో ఓ తండ్రి తన కొడుక్కి ఒక పేరు పెట్టాడు. ఏమని అంటే దుఃఖపుత్రుడు అని పెట్టాడు. అంటే హెబ్బేజు అని పేరు పెట్టాడు. ఎందుకు అలా పెట్టాడు అని అంటే
అతను పుట్టినరోజున వాళ్ళ అమ్మ చచ్చిపోయింది. చాలా వేదనతో వీడి పుట్టుక జరిగింది కాబట్టి వేదన పుత్రుడు అని ఏం చేశారు, వాళ్ళు నామకరణం చేశారు. కానీ అంత తర్వాత అతడు దేవునికి ప్రార్థన చేశాడు. హెబెజు యొక్క జీవితం ఒక ఆశీర్వాదకరంగా ఏం చేయబడింది, మార్చబడింది కదా. ఇంకొక తల్లి పోయినప్పుడు కూడా తండ్రి తనకి ఓ పేరు పెట్టాడు. ఏమని అనంటే బెనోమి అని పేరు పెట్టాడు, అంటే దుఃఖపుత్రుడు అని పేరు పెట్టాడు. ఆ తర్వాత తండ్రి తనకి బెన్యామీను అని పేరు పెట్టుకున్నాడు. ఎందుకనంటే కుడి చేత పుత్రుడుగా ఏమయ్యాడు. ఫస్ట్ తన పేరులో దుఃఖపుత్రుడు, వాడు పుట్టినప్పుడు కొంత విషాదం చూసినప్పుడు అలా పెట్టారు కదా. అప్పుడప్పుడు కొన్నిసార్లు కొంతమంది వారి యొక్క పుట్టిన విధానాన్ని బట్టి వాళ్ళకి కొన్నిసార్లు ఆ పేర్లు ఏం చేస్తూ ఉంటారు, పెడతారు. ఒకవేళ అమావాస్య రోజున పుట్టారనుకోండి, అమావాస్య అంటారేమో, ఇంకా అంతే కదా అండి. అలాగా అప్పారపేటలో అయితే మొత్తం చెప్పుకోవాలి, కానీ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పేరు ఉంది. ఎవరికి అసలు పేర్లు ఎవరికి తెలియదు, కానీ అందరికీ ఏ పేర్లు తెలుసా? అంతే. అసలు పేర్లు వేరే ఉంటాయి. అన్నీ ఇలాగ పెట్టుకున్న ఏంటి చెప్పండి, వాళ్ళు చేసిన పనిని బట్టి, వాళ్ళ వృత్తిని బట్టి, వాళ్ళ యొక్క ఆలోచన బట్టి, వాళ్ళ పనిని బట్టి వాళ్ళకి నామకరణంలో ఆ పేర్లే ఏమైపోయినాయి, నోటిలోకి వచ్చేస్తాయి. అర్థం మీకు ఇక్కడ. కానీ ఇక్కడ దేవుని వాక్యంలో మనం చదువుకున్న వ్యక్తికి వాళ్ళ తండ్రి మంచి సదుద్దేశంతో చక్కని నామకరణం చేశాడు. ఏమని? హనోకు. హనోకు అంటే అర్థం ఏంటని చెప్పాను, ప్రతిష్ఠింపబడిన వాడు. ప్రతిష్ఠించబడటం ఎవరికో, దేవునికి ప్రతిష్ఠించబడిన వాళ్ళు అక్కడి నుంచి దేవుని కొరకు ప్రత్యేకంగా జీవిస్తారు, అంతే. ఎవరైతే దేవునికి ప్రతిష్ఠించబడతారో వాళ్ళ జీవితం ప్రత్యేకంగా ఉంటుంది. జగత్తుకి మీరు గమనించండి. సంసోనును గురించి దేవుని వాక్యములో ఏమండి చాలా స్పష్టంగా రాయబడింది కదా. వాళ్ళ తండ్రికి దేవుడు ప్రత్యక్షమై దేవుని దూత ఒక కుమారుడు పుడతాడు. అతనికి నాజీరు చేయబడినవాడు. అతనికి నెత్తి మీద మంగళ కత్తీరి సౌరం చేయకూడదు. తర్వాత ద్రాక్షారసము మద్యపానం అతడు ఉంచకూడదు. జననాన్నిచ్చే తల్లి కూడా ఏం చేయకూడదు, మద్యపానము సేవించకూడదు. ఆ తండ్రి అడుగుతాడు, ఈ బిడ్డను నేను ఎలాగూ ఏం చేయాలి, పెంచాలి. కనబోయే తల్లి ఎలా ఉండాలో చెప్పాడు కదా. పుట్టిన బిడ్డ ఎలా పెంచబడాలో కూడా ఏం చేశాడు. ఎందుకంటే అతడు దేవునికి ఏం చేయబడినవాడు, ప్రతిష్ఠించబడినవాడు, లేదా నాజీరు చేయబడినవాడు. ఇలా ప్రతిష్ఠించబడినవాడు ఎందుకనంటే ఆ దినాలలో ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయుల చేతుల కింద అనపబడుతున్నారు. ఫిలిస్తీయులు చాలా గొప్ప బలాఢ్యులు ఉన్నారు. వాళ్ళు చాలా ఆజాన బాహులు, మంచి దేహద్వాగ్యులు, మంచి బాడీలు కలిగిన వాళ్ళల్లో మంచి బలశారులు, వాళ్ళు యుద్ధ వీరులు ఉన్నారు. అందులో వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి ఇశ్రాయేలీలు చాలా అనుభవపెడుతున్నారు. వాళ్ళు పంటలు పండిస్తాం, వాళ్ళ కోసుకెళ్ళి మట్టి కోసుకెళ్ళటం, వాళ్ళ పశువులతో శుభ్రంగా తొక్కించి పడేస్తున్నారు. వీళ్ళ బతకడానికి కూడా చాలా కష్టపరుస్తుంది. అలాంటి పరిస్థితుల్లో దేవుడు వాళ్ళ దుఃఖాన్ని, వాళ్ళ బాధ చూసి ఒక శ్రేష్టమైన ఒక బిడ్డని దేవుడు ఇశ్రాయేలులో పుట్టింపచేసి ఈ యొక్క బిడ్డ ద్వారా ఫిలిస్తీయులను దేవుడు అనిపి ఇశ్రాయేలీయులను వర్ధెల్లా చెయ్యాలని చెప్పి పుట్టక ముందే ఒక ప్రణాళిక కలిగి, పుట్టిన తర్వాత అతనిలో ఒక గొప్ప వీరుని చూశాడు దేవుడు. నిజంగానే సంసోను ఒక బలవంతుడిగా పుట్టాడు, వీరుడిగా ఎదిగాడు కదా. ఫిలిస్తీ సర్దారులు సహితము సంసోను యొక్క బల సామర్థ్యాలను చూసి వాళ్ళు ఆశ్చర్య. ఎందుకనంటే
వాళ్ళ కట్టిన కొట్లు తెంపేశాడు. వాళ్ళు వేసిన సంఖ్యలు ఏం చేయబడినవి? తెంపబడ్డాయి. చూసారా? ఫిలిష్తీయులు ఆశ్చర్యపోయారు, ఏంటి ఇతని సామర్థ్యత. జాగ్రత్తగా మీరు గమనించండి. కానీ ప్రతిష్ఠించబడిన సంసోను చేయరాని పనులు కొన్ని చెడు కదా. ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళాడు, ఒక అమ్మాయిని చూశాడు కదా. నాజీర్ చేయబడినోడిని ఎలా ఉండాలి? ప్రతిష్ఠించబడినవాడు, దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించాల్సిన జీవితాన్ని ఏం చేశాడు చెప్పండి? ఫిలిష్తీయుల అమ్మాయిలకుని స్థానం ఇచ్చాడు కదా. చేసుకోకూడదురా అని చెప్పింది తల్లి, లెక్క నా ఇష్టం అన్నాడు, చేసుకున్నాడు. చేసుకున్న రోజునే పెద్ద పొడుపుగా వేసాడు సొంత కథ. అరే దీవెన ఏమేశాడంటావు? ఏం పొడుపుగా వేసాడు? ఈ కథ నేర్చుకుంటే మీరు కూడా వేయచ్చు ఎక్కడన్నా. చెప్పండి. బలమైన దాంట్లో నుంచి తీపి వచ్చును, తిని దాంట్లో నుంచి తిండి వచ్చును. ఎవరు చేశారు కథ? అంతే. ఈ దెబ్బకాలు పడున్నారు. వాళ్ళందరూ వచ్చి ఏదో సొత్తానికంటే వచ్చాం కానీ, భోజనాలు పెడతారంటే వచ్చాం కానీ, ఏంటి మీ ఆయన మామల్ని ఏం చేసి పొడుపుగా తీసి మా అందరి యొక్క దగ్గర వస్త్రాలు ద్రవ్యం దోసుకుందాం చూస్తున్నాడా? నువ్వు కనుక ఆ కథ కనుక తెలుసుకుని చెప్పకపోతే దాని భావం ఏంటో మీ అమ్మని మీ నాన్న చంపేస్తాం అన్నారు. అసలే ఆడవాళ్ళకి ఎవరంటే ఇష్టం ఎక్కువ? అది గట్టిగా మాట్లాడరా? ఏం లేదంటారా మీ అందరికీ? ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. ఎవరికి? ఆడవాళ్ళకి కొంచెం వాళ్ళ అమ్మ నాన్న అంటే ఎక్కువ అభిప్రాయము, మగవాళ్ళకి ఉంటుంది. కానీ ఎంతవరకు ఉండాలో పవను అంతే కదా, కొంతవరకు ఉంటుంది. ప్రేమ లేదని కాదు, ఉంటుంది. కానీ బయటికి దాన్ని ఏం చేయలేమేమో, వ్యక్తం చేసుకోలేము. కానీ మీరు మాత్రం దాన్ని భలే ఏం చేయగలరు, ఎక్స్పర్ట్లు కదా. కానీ ఇక్కడ మీరు గమనించండి అండి, లేఖనంలో మనం చూస్తే ఈ పిల్ల కూడా పాపం ఎంతో ప్రేమ. ఎవరంటే వాళ్ళని ఎక్కడ చంపేసేస్తారని చెప్పేసి సంసోను కాళ్ళు ఏళ్ళు పట్టేసుకుని, దాని బావేంటో నాకు చెప్పు, నేను ఎవరికి ఏం చేయను. మొత్తానికి ఏదో రకంగా కనుక్కుని ఎవరో లాలం చేసి తెలుసుకున్నది తెలుసుకున్నట్టు వచ్చి బయటకు వచ్చి చెప్పేసింది. ఎవరికి? పొడుపు కదా. ఓ నువ్వేసింది మేము చెప్పలేమేంటి? మేము తక్కువైన వాళ్ళు అనుకున్నావా? ఫిలిష్తీయులు అన్నంత మాత్రాన్ని ఏంటి ఎలా కనబడుతున్నావు? ఆ బలమైంది ఏముంది? రా సింహం తీపోయింది ఏముంది? తేని నువ్వు ఇక్కడ కొత్త ఏం చేసావు? సింహం ఎదురు వచ్చింది, సీల్ చేసావు, అక్కడ పడేసావు, వెళ్తా చూసావు, దాంట్లో తేనె పట్టింది, అది అంతా దొలగొట్టుకున్నావు, కొంత తిన్నావు, పట్టుకెళ్ళి మీ అమ్మకి ఇచ్చావు, ఇంతే కదా అన్నారు. ఎవరు? అరే రే ఇది ఏంటి చూసినట్టు చెప్పారు మీరంతా? ఇలా చెప్పడానికి కారణం ఏంటి? నా తోడతోనే ఇదేం చేయబడింది అని నేను కట్టుకున్నది ఏం చేసింది మీకు అని పాపం ఆ అమ్మాయి మీద కోపం వచ్చేసి ఏం చేశాడు? ఆళ్ళలోకి వెళ్ళి ఆ రాత్రే దొంగతనం చేసి మళ్ళీ వాళ్ళకే ఏం చేశాడు? వాళ్ళ గుడ్డలు తెచ్చి వాళ్ళకే ఇచ్చాడు. దివ్య అంటున్నావా? నువ్వు అక్కడి నుంచి రా, ఎడరా ప్రభావతకు దగ్గరికి దా, ఊగుతున్నావు చక్కగా ఇలాగా దా, మంచిదే నీకు దా. ఇప్పుడు అడుగుతాను, అప్పుడప్పుడు అడుగుతాను. ఏనండి ఇక్కడ జాగ్రత్త వేనండి. సంసోను గారికి ఇప్పుడు పిచ్చి కోపం వచ్చేసింది. ఎవరి మీద? నా పరువు తీసేసింది ఇది, చిచ్చి ఇలాంటిది నాకు ఇంటికిలే అని చెప్పేసి అక్కడే వదిలేసి వచ్చేసాడు. ఎవరు? వచ్చేసినోడు మళ్ళీ కొద్ది రోజులు పోయి కోపం దిగిపోయాక ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళీ వెళ్ళాడు. మామయ్య ఏంటి మా ఆవిడ ఎక్కడ ఉందన్నాడు. ఎక్కడ ఉంటాడు రా, రోజేదో అలిగేసి వెళ్ళిపోయావు కదా, ఇలా వెళ్ళిపోయి ఇంక రాడీడు అనుకున్నాను, వేరేవాడికి చేంజ్ చేశాను. అలా చేస్తావా? ఇది పద్ధతా? ఇది క్రమ? ఏంటి పద్ధతి అని చెప్పేసి కడుపు రగిలిపోయి వెళ్ళిపోయి 300 నక్కలట్టేసుకొని అట్లన్నిటికీ దీపాలు కట్టేసేసి డ్యూటీలు కట్టేసి మొత్తం ఏం చేశాడు? ఫిలిష్తీయుల చేలు మీదకి వదిలేశాడు. అంతే. ఆవుల చేలన్నీ తగలడిపోయినాయి, తాట కొంపలన్నీ తగలడిపోయినాయి, మొత్తం అన్నీ కాలిపోయినాయి. ఏంట్రా ఎవడరా ఇదంతా? పలానా వాళ్ళు చేశారు, వాళ్ళు అల్లుడు అంట, ఇలా చేశాడంట, వాళ్ళ ఇల్లుని తగలెట్టేశారు వీళ్ళంతా కలిసి వెళ్ళి అండి. అర్థం మీకు ఇక్కడ పెద్ద విధ్వంసం ఏమైపోయింది? ఎవరు చేసిన పనులు? ఫోన్ ఎక్కడి నుంచి ఇంటికి వచ్చాడా? మొత్తం మానేసి దెలీలా దగ్గరికి వెళ్ళి మకం వేసాడు. దెలీలా ఏం చేసింది అనుకున్నాడు? సంసోను నీ బలం ఎక్కడుంది, ఏం చేయి? ఫిలిష్తీయులు ఏమో వచ్చి దెలీలాను పట్టుకున్నారు.
అతన్ని మాకు పట్టించావంటే నీకు ఇన్ని రకాల కానుకలు ఏం చేస్తావు, నీకు ఇస్తావంటే. మొత్తానికి సంసోను యొక్క బలం ఎక్కడుందో ఏం చేసింది తెలుసుకొని సావగోరి సంసోను చెప్పేశాడు. ఎవరు అర్థం మీకు ఇక్కడ? నిజంగా రోజునాలు పట్టుకుని 2 కళ్ళు ఎంత దుర్భరమైపోయింది చూసారా? దేవునికి ప్రతిష్ఠించబడిన వాడు ప్రతిష్ఠించబడినట్టు ఉంటే ఎంత ఘనత, ఎంత గౌరవం, ఎంత ప్రతిష్ఠ ఉండేది. ప్రతిష్ఠించబడిన వాడు ప్రతిష్ఠించబడినట్టుగా లేకపోతే తన జీవితం ఎంత దుర్భరము, ఎంత విషాదం, ఎంత దుఃఖమయమైపోయింది చూసారా కదా? అందుకనే అండి మనము దేవునికి ఏం చేయబడిన వారుగా ఉండాలి చెప్పండి. హానోకు ఏం చేయబడినవాడు? ప్రతిష్ఠించబడిన పేరు పెట్టినట్టుగా అలాగ ప్రతిష్ఠించబడిన వాళ్ళకు ఉన్నాడు. ఎవరు కదా? 300 సంవత్సరాలు 65 సంవత్సరాలు ఏదో లోకంలో జీవించాడు. 300 సంవత్సరాలు కుడికి ఎడమకి త్రొట్టెలకుండా దేవునితో నడుచుచు ఎలా ఉన్నాడు చెప్పండి? ప్రతిష్ఠింప హల్లెలూయా ప్రత్యేకింపబడిన వాడుగా ఉన్నాడు. లోకమాలిన్యం అంటకుండా క్రైస్తవుడు ఎప్పుడూ కూడా తన జీవితంలో ప్రత్యేకంగా జీవించవలసిన అవసరత చెప్పండి ఉందా లేదా? కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘాన్ని మాట్లాడుతూ ఇలా అంటాడు కదా, 5వ అధ్యాయం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ఒకసారి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. నిశ్చయించుకొనిచ్చాను. ఒకసారి 17వ వచనం చదవం. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో ఏమవును కదా. అక్కడ మాట రాస్తుంది ఏమని? ఎవడైనా క్రీస్తులో ఉంటే వాడు పాతవి గతించెను, సమస్తము ఏం చేయబడాలి? నూతన పరచబడాలి. అదే 2 కొరింథీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం చదవండి. 6వ అధ్యాయం 14వ వచనం. మీరు అవిశ్వాసులతో నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటికి ఏమి పొందు, క్రీస్తుకు బెలియాలుతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పోలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహమునకు ఏమి పొందిక, మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారికి దేవుడినయుందును, వారు నాకు ప్రజలయుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. చాలు చూసారా? ప్రభు ఏం చెప్పాడు? మీరు బయలుదేరి ప్రత్యేకంగా ఉండండి. ఎలా ఉండండి? నేను మీ మధ్య ఉండాలా, నేను మీతో ఉండాలా, నేను మీ మధ్య సంచారం చెయ్యాలా, మీ అవసరాలు తీర్చాలా, మీ జీవితంలో అద్భుతాలు జరిగించాలా. అయితే మీరు ఎలా ఉండాలి చెప్పండి? అక్కడ రాసిపడింది కొంతమంది విషయాలను అక్కడ చవి చూపించాడు కదా. అక్కడ రాయబడిన మాట ఏంటి? అక్కడ అన్నాడు, ఏ వచనంలో చూసారా? 14వ వచనంలో, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము అంటే, నీతికి దుర్నీతి అసలు ఏమవదో, వెలుగుకి చీకటి, తర్వాత క్రీస్తుకు బెలియాలకు, తర్వాత అవిశ్వాసికి విశ్వాసికి, దేవుని ఆలయమునకును విగ్రహమునకును జీవమగల దేవుని ఆలయమై. చూసారా? కొన్ని విషయాలు గుర్తు చేసి అన్నాడు, మీరు ఎలా ఉండాలి చెప్పండి?
ప్రత్యేకంగా ఉండాలి. హల్లెలూయా. మన బతుకులు ఎలా ఉండాలి? యేసును కలిగిన వారు ఎలా ఉండాలి? దేవుని కొరకు మనము ప్రత్యేకింపబడిన వారుగా ఉండాలి. అర్థం మీకు ఇక్కడ? ఎందుకనంటే మన ప్రభు మనందరి పాపముల కొరకు ప్రాయశ్చిత్తాన్ని ఇచ్చాడు. క్రీస్తు యొక్క బిడ్డలుగా మనము క్రీస్తుని వెంబడిస్తున్నాం. సత్యం అర్థమైంది. సర్వోన్నతుడైన దేవుణ్ణి మన ప్రభువుగా మనం స్వీకరించాం. ఆయన మందిరంలోకి వచ్చాం, ఆయన స్తుతిస్తున్నాం. ఆయన మందిరంలో మనము ఏం చేస్తున్నాం? ఆయన రక్త మాంసాల్లో మనం చేతులు. మరి ఇప్పుడు ఎలా జీవించాం చెప్పండి? ఎలా ఉండాలి? ప్రత్యేకంగా ఉండాలి. మన స్పెషల్ కదా. ఇక్కడ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కొన్ని విషయాలు మనం గ్రహించాలి. మీకు ఓ చేప సంగతి తెలిసి ఉండదు. దాన్ని ఇలస అంటారు. ఏ చేప? అది సముద్రంలో ఉంటుంది. ఇలసలాగా ఉన్నప్పుడు దాని ఖరీదు 5 రూపాయలు లేదా 10 రూపాయలు. అయినా ఎవడో చేప తిన్నంట. ఎందుకు? జిగురు అంటది. దాని వాసన కూడా అది ఒక రకంగా ఉంటుందంట. దాన్ని ఎవడు ఏం పడరో ఇష్టపడరు. అది అలాగా పేరుపాలెం కాడి నుంచి అలా వెళ్ళి గోదావరి నీళ్ళు వచ్చినప్పుడు నీళ్ళకి ఎదురుద్దంటది. ఏమండి? సముద్రంలోంచి ఎక్కడికి వెళ్తుంది? అది నదిలోకి వెళ్తుంది. ఆ ఎర్ర నీళ్ళకి రయ్యను పెరిగిపోయి దాని పేరు ఇలస కాస్త పులసైపోద్ది. ఏమైపోద్ది? ఇలస కాస్త పులసైపోద్ది. పులస తినకపోతే మన గోదావరి జిల్లాలకు సామెత ఉందంట. ఏంటది? పుస్తులు అమ్ముకున్న పులస తినాలంట. అంటే మంగళసూత్రాలన్నా అమ్మేసేసి అన్న ఏం తినాలి? పులస తినకపోతే ఎప్పుడో ఒకప్పుడు ఏదో రకంగా ఏం చేయాలి? అక్కడ 5 రూపాయలు ఇల్లు చేసేది ఇక్కడికి వచ్చేటప్పటికి కేజీ ఎంత? 10,000, 5,000. 5,000 ఇదివరకు ఉండేది. ఇప్పుడు 10,000, 15,000, 25,000 దాకా వెళ్ళిపోయిందంట. ఏది మరి? అందులో ఏ మహత్వం ఉంటుందో నాకు తెలియదు. ఎందుకని నేను తినలేదు. తిందాం ఎప్పుడొకప్పుడు అండి. అంటే అది అన్ని కాలాల్లో దొరికేది కాదు. అంటే అది ఎలసల్లా పోయి ఏమయ్యింది? మరి మనం ఏమవ్వాలి చెప్పరే? లోకంలో తిరిగాం కొంతకాలం. ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చాం? దేవుని సన్నిధిలోకి వచ్చాం. అప్పుడేమో ఇలసలాగా ఉన్నామేమో. ఇప్పుడు ఎలాగ ఉండాలి? ఇప్పుడు పులసలాగా అన్నవాళ్ళుగా చెప్పరే? అప్పుడు ఇలసే చెప్పరే? ఇప్పుడు ఇలసే. అప్పుడు ఆ బతుకిలు లేదు చెప్పండి. ఇప్పుడు మన జీవితం ఏమవ్వాలి? జాగ్రత్తగా గమనించు. అవ్వాలంటే మనం కొన్ని జాగ్రత్తలు మనము కొన్ని విషయాల్లో మనకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ చేయాల్సిన పట్టు మనం ఏం చేయాల్సిందే చేయాలక్కర్లేదు. పత్యం చేసినవాడు సత్యంగా ఉన్నవాడు నిలుతాడంట. సత్యం అనుసరించేవాడు, పత్యం చేసేవాడు ఏమవుతాడు? అంతే. కొంతమంది హాస్పిటల్కి వెళ్ళారనుకో, డాక్టర్ గారు ఏం చెబితే అంత పత్యం చేస్తాడు. అండి ఒక్కొక్కడు అలాగే చెబుతా డాక్టర్ గారు ఏం చేస్తాం? అర్థం మీకు ఇక్కడ? మరి పత్యం చేయకపోతే తేడా వచ్చేద్ది. మీకు తెలుసా బాలింతకి సూలింతకి తేడా ఉంది? మీ ఆడవాళ్ళకి తెలుసుగా. సూలింతప్పుడు బోళ్ళు మంది వస్తారు. సీమంతాలు కదా ఈ మధ్య తెగ చేసేస్తున్నారు కదా అండి. వాళ్ళు వచ్చి వాళ్ళ స్వీట్లు తెస్తారు, వీళ్ళ స్వీట్లు తెస్తారు. వచ్చిన చుట్టాలు వస్తారు. అమ్మా ఏం కావాలి చెప్పమ్మా. గరాజాలు తింటున్నావా? ఎక్కడోసారి ఏదోసారి ఎతికేసన్నా ఏం తెచ్చే? గరాజాలో, పోసటి రేకులో, అవసరమైతే కోడి మాంసమో, ఏట మాంసమో, ఇంకేం తింటానంటే అది ఎప్పుడు
చెప్పండి అమ్మా, మీదే కదా ఇది. అప్పుడు వచ్చిన వాళ్ళల్లా ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. వీళ్ళు ఏం చేస్తూనే ఉంటారు, కోరికలు కోరుకుంటూనే ఉంటారు, కోరినట్టు వీళ్ళు పంపుతూ ఉంటారు. ఎందుకు అండి కదా, గడ్ని కదండి. ఇప్పుడే పాపం ఎన్నో ఏముంటాయి. కొంతమందికి చింతపండు తినాలని ఉంటుందంట, కొంతమందికి ఏమో ఉసిరికాయలు తినాలని ఉంటుంది, కొంతమందికి ఇంకేం తినాలని ఉంటుంది, జున్ను, ఇంకా కొంతమందికి ఇంకా ఇలాంటివి ఎన్నో ఉంటాయి. ఇలాగా ఏదైనా ఏం చేయొచ్చు చెప్పండి, తినేయచ్చు. ఎప్పుడు బాలింతగా ఉన్నప్పుడు. పిల్లని కన్నా 15 రోజులకి నాకు జున్ను తినాలని ఉంది అందనుకోండి, అలా మేమంటదే, అప్పుడు తిన్నాను, అప్పుడు తెచ్చి పెట్టలేదా, ఇప్పుడు ఎందుకు పెట్టరా, నాకు ఏం చేయాలంది అందనుకోండి. తల్లి నీకు జున్నెట్టామనుకో, నువ్వు బాగానే ఉంటాం కాదు, నీకు తేడా వద్ది. నీతో పాటు ఎవరికి, ఆడికి తేడా వద్ది, ఆడికి తేడా వద్ది, మాకు తేడా వద్ది. అంతే కదా, వీళ్ళు హాస్పిటల్ పోలు తిరగాలి కదా, అంతే కదా. అందుకని ఇప్పుడు ఏమంటాను చెప్పండి, ఇప్పుడు అలాంటి పప్పులేమి. ఇప్పుడు నువ్వేం చేయాల్సిందే, ఈ 5 నెలలు ఏం చేయాల్సిందే. నేనైతే 5 నెలలు అన్నాం, ఇంతకాలం సంవత్సరమా, బతికినంతకాలం ఏం చేయాల్సిందే. వాళ్ళ బాగుపడాలంటే, వాళ్ళ ప్రయోజకులు అవ్వాలంటే, వాళ్ళ ప్రయోజకులుగా తీర్చిదిద్దాలంటే ఏం చేయాల్సిందే. తల్లి ఒకటేనా చెప్పండి, తండ్రి కూడా ఏం చేయాల్సిందే. హల్లెలూయా. ఎందుకంటే ఒక బిడ్డకి జననం ఇవ్వడానికి అండి కదా, ఆ బిడ్డని ప్రయోజకుడిగా తీర్చిదిద్దడానికి ఎంత కష్టపడతారు తల్లి. లోకరక్షకుడిని కలిగిన మనము, పునర్జన్మ స్థానము పొందిన మనము, క్రీస్తు పునరుద్ధానములో మనము పాలిభాగస్తులము అవ్వాలంటే మరి మనం ప్రత్యేకంగా చెప్పండి జీవించాలక్కర్లేదా? అరశాలేమో అలా ఉండాలి. చర్చిలోనేమో హల్లెలూయా స్తుతి మహిమ, సైకిల్ ఎక్కాక ఏ పాట. మొన్న పిల్లోడు మా గుమ్మలూరు చర్చి ఎదుర్కొంటూ ఇల్లు ఉంటుంది, పాల షాప్ అయిన ఒక ఆయన ఉంటాడు, సీన్ గారు. అలా మనవడు ఆడు పాడుతున్నాడు. ఏం పాట అంటే, అది క్రైస్తవ పాటలేండి, ఏదో సినిమా పాట అనుకుంటున్నారే మీరు. అది కాదు, నా రూటు మారింది, నా స్టైల్ మారింది, నా మాట మారింది. ఆడు తెచ్చుకుంటేస్తున్నాడు. ఆధ్యాత్మిక ఎక్కడ మారింది మారింది అని ఎక్కడో ఇదేసేసి ఆ పాట ఈడేం చేయడం మొదలెట్టాడు. ఆధ్యాత్మిక ఎక్కడ. కొంతమంది గుళ్ళో ఒక పాట, బయట పాట. గుళ్ళో ఒక పాత్ర, బయట ఏ పాత్ర ఇట్లేదా. ఈ పాత్ర వేరు, ఆ పాత్ర వేరు. ఇక్కడ ఏ రోజు పాత్ర వేసామనుకోండి, అక్కడ 0 పాత్ర. అంతేనా? ఆధ్యాత్మిక ఎక్కడ. ప్రభు అంటాడు, నేను వేసిని ప్రేమిస్తాను కానీ వేషధారిని ప్రేమించనని. ఆధ్యాత్మిక ఎక్కడ. అందుకే దేవుని పిల్లలు మనము ఎలా ఉండాలి, ఎలా ఉండాలి? ప్రత్యేకింపబడిన వారిలాగా ఉండాలి నువ్వు. ఎందుకంటే దేవునికి ప్రతిష్ఠించబడ్డావు, నువ్వు దేవునికి ప్రతిష్ఠించబడ్డావు, దేవునికి ప్రతిష్ఠించబడ్డావు. కాబట్టి నీ జీవితం ఎలా ఉండాల్సిందే, బతికినంత కాలం ఎలా ఉండాల్సిందే. అంతే. సంసోను ప్రతిష్ఠించబడ్డాడు, ప్రత్యేకంగా లేడు. ఏమైపోయాడు? జీవితం ఏమైపోయింది? ఎంత దుర్భరంగా ఏమైపోయింది చెప్పండి. ఆధ్యాత్మిక ఇక్కడ. ఈరోజు మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మీరు దేవుని మహిమార్థంగా ఉండాలంటే, దేవుని నామము ఘనపరచబడాలంటే, దేవుని మహిమపరచబడాలంటే, దేవుని కార్యాలు మన జీవితంలో అనుభవించాలి అంటే మనం ఎప్పుడూ ఎలా ఉండాల్సిందే.
ప్రత్యేకంగా ఉండాలంటే. యేసుప్రభువు వారు ఆయన శిష్యులు అపోస్తులు ఒక వివాహానికి పిలువబడ్డారు. ఎక్కడ పిలువబడ్డారు? ఏ పెళ్ళికి పిలువబడ్డారు చెప్పండి? ఎక్కడ పెళ్ళి అది? కానాలో జరిగే ఒక వివాహంకి ఏం చేయబడ్డారు? పిలువబడినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసా? ఆ గుంపులో లేరు. ఎలా ఉన్నారు? వాళ్ళు ప్రత్యేకంగా ఉన్నారు. ఆ విందు ప్రధాని అండి, ఇంటి ప్రాముఖ్యమైన ఇంటి గలవాళ్ళు మరియమ్మక్క దగ్గరికి వచ్చారు. మరియమ్మక్క, మరేంటి ముఖ్యమైన ద్రాక్షారసము అయిపోయింది, మరి ఏంటి పరిస్థితి అన్న. ఏమైంది? ద్రాక్షారసం ఎప్పటి నుంచో ఏం చేసాం? సిద్ధం చేసాం. చాలామంది వస్తారనుకున్నాం. మనం అనుకున్న దానికంటే ఏమైపోయారు? ఎక్కువ వచ్చారు. ఎక్కువే సిద్ధపరిచినా అది ఏమైపోయింది? అయిపోయింది. మరి ఇప్పుడు ఏం చేయాలి? విందుకి ముఖ్యమైన ద్రాక్షారసము లేకపోతే ఎలాగా? ఏం చేద్దాం అంటే అప్పుడు మరియమ్మ అందే, అక్కడున్నాడే ఆయన మీతో ఏం చెబితే అది చెయ్యండి వెళ్ళి అంది. ఆయన మీతో చెప్పినది అంతే. ఈ మాట చెప్పితే వాళ్ళ గబగబా వెళ్ళి అండి, యేసయ్యా మరి అలా ద్రాక్షారసం అయిపోయింది, ఏం చేయమంటావు అని. అర్థం మీకు ఇక్కడ యేసుప్రభువు వారు ఆ రాతి బాణాలను అంచులు మట్టుకు నీళ్లతో రండి ముంచి విందు ప్రధాని దగ్గరికి పట్టుకెళ్ళి, విందు ప్రధాని తాగి ఏమన్నాడు తెలుసా? మొదట ఇంత మంచి ద్రాక్షారసం ఉంచుకొని జబ్బు రసం ఏం చేసావు నువ్వు? వచ్చావు ఏంటి? ఇంత తీయగా ఉంది, ఇది ఇంత కమ్మగా ఉంది, ఇంత చిక్కగా ఉంది. అది అసలు ముంచినోళ్ళకి తెలుసు అది నీళ్లు తప్ప ఏం కాదు. దానికి రంగు రుచినిచ్చిన ఎవరో? హల్లెలూయా. యేసయ్య వెళ్ళాడు కానీ ప్రత్యేకంగా ఉన్నాడు. ఆ ప్రత్యేకత ద్వారానే అక్కడ దేవుని నామం ఏం చేయబడింది? మనం ఎక్కడికైనా వెళ్ళినా మనం ఎలా ఉండాలి కదా? ఎలా ఉండాలి? ప్రత్యేకింపడిన వాళ్ళకు ఉంటే అక్కడ దేవుడి నామ మహిమార్థమే మనల్ని వాడుకుంటాడు అక్కడ. హల్లెలూయా. అదొక ఫంక్షన్ అయినా ఏ కథా కార్యక్రమం అయినా వెళ్ళిన చోట కూడా నువ్వు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి చెప్పండి? ప్రత్యేకంగా ఉండాలి. దైవికమైన గుణగణాలు కలిగిన వారిగా ఉండాలి. దైవికమైన విధానాలు ఏమై ఉండాలి? నీ మాట వేరు, నీ విధానం వేరు, నీ ఆలోచన వేరు, మన బ్రతుకు అలా ఉంటే అక్కడ దేవుని నామం చేయబడుతుంది చెప్పండి, మహిమపరచబడుతుంది. హల్లెలూయా. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం, హానోకు జీవితంలో ఏమండి పేరుకి అర్థము ఏమి నేర్చుకున్నాం చెప్పండి? దేవునికి ప్రతిష్ఠించబడిన వాడు. ప్రత్యేకంగా ఏం చేశాడు చెప్పండి? చేడు కదా. మనము కూడా ప్రత్యేకముగా జీవించాలి. ఎందుకంటే దేవునికి మనం ఏం చేయబడిన వారము? ప్రతిష్ఠింప కదా. హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయములో ఇది హానోకును గురించి ఒక మాట రాసి ఉంటుంది. చూద్దాం, చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం. కొనుపోబడిన కొనుపోవబడక మునుపు దేవునికి ఇష్టుడయ్యుండెనని సాక్ష్యము చాలు. అక్కడ చక్కని మాట ఉంది. ఏమనంటే కదా, అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఎలాగున్నాడు? అతడు కొనుపోబడక మునుపు ఏమని సాక్ష్యం పొందాడు? ఎవరంట? దేవునికి ఇష్టుడు. చూడండి, అర్థం మీకు ఇక్కడ. దేవుడికి అందరూ ఇష్టమే కాదా? రే శ్రీమంతుడు విన్నావా? మీ ఇద్దరు నుంచోవలసి వస్తుంది రోయ్, మాట్లాడుకుంటున్నారు మీ ఇద్దరు. ఏనండి సరిగ్గా. దేవునికి అందరూ ఇష్టమే లేదా? దేవుని వాక్యం ఏం చెబుతుంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అంటే లోకంలో అంటే మనుషుల్ని ప్రేమించాడా లేదా? జంతువులు ఒకటేనా? జంతువులు కాదు, అందరిని ప్రేమించాడు.
అన్ని జాతి ప్రజల్ని ప్రేమించాడు, అన్ని వర్గాల ప్రజల్ని ప్రేమించాడు, అన్ని రకాల బలహీనులను ఆయన ప్రేమించలేదు అనడానికి లేనే లేదు. అందరిని ఆయన ఏం చేశాడు? ఆయన అందరికి తన కొరకు తన కుమారుడి లోకానికి ఏం చేయబడ్డాడు? అందరి కొరకు తన కుమారుడు ఏం చేయబడ్డాడు? ప్రాణము. హల్లెలూయా. దేవుని వాక్యంలో అదే చెబుతున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రికలో, మనం ఆయన ప్రేమించలేదు, ఆయనే మనలను. దేవుడు అందరిని ప్రేమిస్తున్నాడు, అందరిని ప్రేమిస్తున్నాడు. అందరిని ప్రేమించినది వేరు కదా అండి, ఇక్కడ మాట్లాడిన మాట వేరు కదా అండి. అప్పుడప్పుడు అడుగుతారు కదా, నీకు ఎవరంటే ఇష్టం అని అడుగుతారు పిల్లల్ని. అప్పుడు ఏమంటారు? కొంతమంది పిల్లలు ఎంత చక్కగా మాట్లాడారు తెలుసా? అందరూ ఇష్టమే అంటారు. వీళ్ళందరిలో ఎవరెక్కువ ఇష్టం? అప్పుడు అడిగితే అప్పుడేం చెబుతారు? నాకు అందరూ ఎవరు ఇష్టమే. అందరూ ఇష్టమైతే అవ్వచ్చు, కానీ అందరిలో ఎవరు నీకు ఎక్కువ ఇష్టం చెప్పండి. అప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? మా మమ్మీ అంటే నాకు చాలా. ఎవరంటే ఇష్టం? నిజమే. అంటే అక్కడ ఒక ఏమివ్వబడింది? ఒక ప్రత్యేకమైన కదా. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు, కానీ దేవుడు ఆయన ఒక ప్రణాళికలో ఆయన ఆశించిన ఆశకు, ఆయన ఉద్దేశించిన ఉద్దేశాలకి తగినట్టుగా ఎవరు జీవిస్తున్నారో వాళ్ళని దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? పరమందుండి అందరినీ పరిశీలనగా చూస్తున్నాడు. చూసినప్పుడు కదా దేవుని చేత ఏం చేయబడాలి? మనము ఏం చేయబడాలి? ఇష్టం అనిపించుకోవాలి. హల్లెలూయా. యేసు ప్రభువుని గురించి ఏం రాయబడుతుంది అని అంటే, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను కదా. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను అని ఒక గొప్ప మాట చెప్పబడింది. ఒక రోజున దావీదుని గురించి ఒక మాట చెప్పబడింది. నేను కోరుకున్న మనుషుడు ఇతడే అన్నాడు. అంటే ఎవరిని కోరుకున్నాడు? నా హృదయానుసారుడైన కుమారుడు, అంటే నా హృదయాన్ని అట్టి పెట్టుకున్నవాడు అన్నాడు. మోషేను గురించి ఏం చెప్పాడు? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నా సేవకుడు అని సాక్ష్యం ఇచ్చాడు. ఎవరి గురించి? అర్థం మీకు ఇక్కడ. దానియేలు గారి గురించి ఏం చెప్పాడు చెప్పండి? అండి ఆనాడు బబులోను సామ్రాజ్యానికి అధిపతి ఆయన నెబుకద్నెజరు రాజు ఏమంటాడు తెలుసా? అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు అన్నాడు. ఎవరిని కదా? మీరు జాగ్రత్తగా గమనించండి. ఎలాంటి వాడంట? అతి శ్రేష్టమైన. చూస్తారా దేవుని వాక్యులది? చూడండి దానియేలు గ్రంథం చదవండి దొరికిన వాళ్ళు. చాలు 5వ అధ్యాయం 12వ వచనం. ఈ దానియేలు శ్రేష్టమైన, చూసారా ఏమని చెప్పాడు ఆయన? బోళ్ళ మంది ఉన్నారు కానీ అంతర్లంటుడు కదా. ఎవరు? ఈ దానియేలు ఎలాంటోడు? అది శ్రేష్టమైనడు. ఎంతోమంది ఉన్నారు కానీ అందులో శ్రేష్ఠుడు ఎవరు? చూడండి ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. మనం ఈరోజు అర్థం చేసుకోవాల్సిన విషయం, దేవుని దృష్టిలో దేవునికి ఇష్టమైన జీవితాన్ని మనం ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? అవునా కాదా? ఆలోచించండి కదా. మిమ్మల్ని ఎవరైనా నువ్వు నాకు చాలా ఇష్టం అంటే మీకు ఎలా ఉంటుంది? కొంచెం మాట్లాడండి. పోనీ మీ పిల్లలే వచ్చి అమ్మమ్మ నువ్వు అంటే నాకు ఎంత ఇష్టమో అన్నారనుకోండి, ఎలాగా ఇక వెంటనే వాటేసేసుకుని అందుకే నీ పోలికలన్నీ నాయ్యారా,
నీ నాయ నీ బుద్ధులన్నీ ఎవరయ్యా? ఎందుకంటే ఏమన్నాడు చెప్పండి? రే శాలేం వింటున్నావా? నీకు ఎవరంటే ఇష్టంరా? అమ్మేనా? డబ్బులు బాగా ఇస్తుందమ్మా. అదే మీకు ఇక్కడ మనకి ఇప్పుడు ఎవరంటే ఇష్టం? దేవుడు అంటే ఇష్టం మీరు అందరూ చెప్పేస్తారు, నాకు తెలుసు అండి. కానీ దేవుడికి మీరు ఎవరి ఉండాలి? ఎవరికి? అది మనం నువ్వు అంటే ఇష్టం అని చెప్పడం కాదు, ఆయన చెప్పాలి. ఏమని? మనం ఆయన దృష్టికి, ఎవరి దృష్టికి ఇష్టలుగా మారాలి. అర్థం మీకు ఇక్కడ? దేవుని చేత అభినందించబడిన మంచి సాక్షి జీవితాన్ని మనము కలిగి ఉండాలి. హల్లెలూయా. కుష్ఠ రోగులు వచ్చి యేసు ప్రభువు దగ్గరికి అంటారు కదా, ఏమంటారు? ప్రభువా, నీకు ఇష్టమైతే మమ్మల్ని శుద్ధునిగా చేయండి. అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? రే మీరంటే నాకు ఇష్టం ఏంటారు అనలేదు. వెంటనే నాకు ఇష్టమే, మీరు శుద్ధులు. హల్లెలూయా. అలాంటి స్వభావం, అలాంటి నేచర్ కలిగిన వాడు ఎవరో తెలుసా? మన ప్రభు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఒకటే, మనము ప్రభువుకి ఎలా ఉండాలి? ఎలా ఉండాలి చెప్ప? ఇష్టమైన వారిగా ఉండాలి. నేను ఏమైనా దేవా నీకు ఒక ప్రియమైన బిడ్డగా నా బ్రతుకు ఉండాలి నాయనా అండి. నీకు నీ చేత నేను ఇష్టమైన వ్యక్తిని అనిపించుకోవాలి అండి. మనము రూపాంతరము చెందింది లేదా ప్రత్యేకింపబడిన జీవితం పర్ఫెక్ట్గా ఉంటే దేవుడికి మన అందరం ఎవరం అయిపోతాం. మనం రూపాంతరం చెందబడింది సరిలేకపోతే మనం ఎవరికి ఇష్టంలాగా ఉండం. అప్పుడు ఆయన నటిస్తున్నావురా అంటాడు మన. ఈరోజు మన జీవితాల్లో మనం అర్థం చేసుకుందాం. ప్రభువా కృప మన జీవితాల్లో మనం అనుభవించాలంటే హనోకు కొనుపోబడినట్లు మనము కూడా ఏం చేయబడాలి? కొనుపోబడాలి అని అంటే, ఆరోహణం అవ్వాలి అని అంటే, ప్రభుతో ఎత్తబడాలి అని అంటే మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది చెప్పండి ఏం చేయాలి కదా? మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక విషయం చెప్తాను, ఇంకొకటే చెప్తాను, మిగిలింది వచ్చేవారని చెప్తాను. ఇంకో ప్రాముఖ్యమైన విషయం హనోకులో నేర్చుకోవాల్సింది, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయలేదు. ఏం చేయలేదు? కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశాడా? చేయలేదు. జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. తన కుటుంబంతో కలిసి ఏం చేశాడు? చదువుదామా దేవుని వాక్యంలో? ఆదికాండంలో 5వ అధ్యాయం 21వ వచనం చదవండి. ఏం చేశాడంట? కుమారులను కుమార్తెలను అండి 300 సంవత్సరాల్లో కొడుకులున్నారు, కూతుర్లు ఉన్నారు. బిడ్డలందరినీ కలిగి ఎవరితో నడిచాడు? ఎవరితో నడిచాడు? చూసారా? జాగ్రత్తగా మీరు ఆలోచించండి. కుటుంబం అనేది చాలా చాలా ముఖ్యమైనది అండి. ఈ భూమి మీద మనం ఆనందించడానికి, మనం సంతోషించడానికి, మనము సంతృప్తి కలిగి ఉండడానికి దేవుడు మనకేమిచ్చాడు? ఏమిచ్చాడు? కుటుంబాన్ని ఇచ్చాడు. మీరు ఒక్కరే ఉంటే ఎలా ఉంటుంది అంటారు? ఎప్పుడైనా అందరూ ఊరు వెళ్ళిపోయినప్పుడు మీరు ఒక్కళ్ళే ఉన్నారు ఇంట్లో, ఒంటరి జీవితం నాకు తెలుసు అన్నవాళ్ళు చేయొద్దండి, చూద్దాం ఒకవేళ అప్పుడప్పుడు కదా. బాగుందా అండి? ముసలోళ్ళు ఎత్తుతున్నారు ఒక్కొక్కళ్ళు. మరి ఏం చేయి దింపుతులేదు అసలు. మా హుసేన్ వెళ్ళిపోయాడు కదా, సర్లే దించేమ్మ మరి అమ్మ అండి. కొన్నిసార్లు కొంతమంది ఒంటరి జీవితంలో ఏమంటుంది ఇబ్బంది. అదే నలుగురు ఉంటే భర్త, భార్య, పిల్లలు, కుటుంబం అంతా అన్యోన్యంగా కలిసి ఉన్నప్పుడు ఎంత ఎలా ఉంటుంది చెప్పండి. అది చిన్నపాటి పరలోకమే అండి. ఈరోజున ఆలోచించాను, దుష్టుడు
కుటుంబ వ్యవస్థను ఏం చేయాలని చూస్తున్నాడు, పాడు చేస్తున్నాడని. దేవాతి దేవుడు ఎప్పుడో కుటుంబాన్ని గురించిన గొప్ప విషయాలు బైబిల్లో రాయించి పెట్టాడు. భర్త ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, అర్థం మీకు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. పురుషుడు ఎలా ఉండాలి, స్త్రీ ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి అని ఒక చక్కని విధానాన్ని చెప్పాడు. 128వ కీర్తన రాశాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఇలాగూ ఏం చేయబడతారు, నీ చేతుల కష్టార్జితము నిశ్చయముగా నువ్వు అనుభవిస్తావు, నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి, నీ పిల్లలు భోజన బల్ల దగ్గర ఎలా ఉంటారు. ఎంత అద్భుతం. ఇప్పుడు కుటుంబాలు ఏమైపోతున్నాయి, చిన్నమైపోయింది, పాడైపోయింది. పిల్లల మాట ఎంట్లా అండి, భర్తకి భార్యకి కొడవ, నిప్పెత్తే పచ్చగడ్డి బొగ్గుబన్నట్టే. ఎవరికి మంచి చెప్పినా క్షేమం చెప్పినా ఇంకోటి ఆలోచించుకుంటారు వీళ్ళు. ఎప్పుడు నేను గెట్టదో, నీకు నచ్చదో, ఇలాగే ఏం చేసుకునేవాళ్ళు. పెళ్లి చేసినోడిని తిట్టి, పెళ్లి కుదిర్చినోడిని తిట్టి చెప్పరే, ఆ రోజు సంబంధం తెచ్చినోడిని తిట్టి, వాళ్ళు తిట్టి వీళ్ళు తిట్టి, వాళ్ళు తిట్టి వీళ్ళు తిట్టుకొని కదా. ఈ ఏ పరిస్థితులు చెప్పండి అసలు. అలాంటి అక్కర్లా అండి. మన కుటుంబాలు చిన్నపాటి పరలోకంలాగా ఉండడం కొరకు పేతురు రాసిన పత్రికలో పేతురు గారు చక్కటి వివరణ ఇచ్చాడు. చూడండి ఒకసారి ఏం చెప్పాడో చదువుదాం ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక. మొత్తం అంతా చదివితే మనకు చాలా టైం అయిపోద్ది. నేను ఎక్కడో చెబుతాను ఒకసారి. అది 4వ వచనం. సాధువైనట్టు మృదువైనట్టును గుణమును అక్షయంగలంకారము మీ హృదయములకును అంతరంగ స్వభావములు మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగులు. అటువలనే పూర్వము దేవుని యందు దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడుట చేత తమను తాము ఏం చేసుకున్నారు. చూసారా, ఇక్కడ చక్కని మాటలు రాశాడు. చూసారా ఏమన్నాడు ఈ వచనంలో. సాధువైనట్టు మృదువైన అక్షయ అలంకారం మీకు కారము. ఈ లోక అలంకారాలు వద్దురా మీకు. ఈ అలంకారాలు మీరేమై ఉండండి, కలిగి ఉండండి. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చదువుకున్నాం మనం. ఏమండి, ఏ అలంకారం కావాలి, ఎలాగుండండి? కాస్త సాధువుగా మృదువుగా. ఏం చేయమంటున్నాడు ఇంకా? పరిశుద్ధ స్త్రీలు ఉన్నారే, స్వపురుషులకు ఏమయ్యారు, లోబడ్డారు, తమను తాము ఏం చేసుకున్నారు, గించుకున్నారు. ఆ ప్రకారంగానే మన ఎవరు విశ్వాస వీరుడు అబ్రహాం గారు తన భార్య అయిన శారా ఏమని చూపింది, ఏమని పిలిచింది? నిన్నే, నువ్వే అందా. వినపడతలేదా అందా. ఏమంది? గట్టిగా చెప్పండి ఆడవాళ్ళందరూ, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. యజమానుడా అని పిలిచిందంట. ఏమని? మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళాక ఏమి పిలుస్తారు? మొన్న ఎప్పుడో పరీక్ష పెట్టినట్టున్నాను మీకు. మనవారం అంతకుముందు వారు మర్చిపోయి నేను ఫోన్ చేయాలన్నాను. ఒక్క ఫోన్ వస్తే ఒట్టు నాకు. ఒక్క భర్త ఫోన్ చేసి మా ఆవిడండి ఎంతో మంచిదని చెబుతాడని నన్ను అది చెప్పలేదు. పోనీ ఆడవాళ్ళని చెబుతాడని చూశారు, ఏం చేయలేదు అండి. ఇప్పుడు అందుకనే నాకేం ఫోన్ చేయొద్దు కానీ నాకు చెప్పండి, ఎలా పిలవాలంటే ఎలా పిలవాలి? ఎందుకని? ఎవరు పిలిచారు అలాగా? శారమ్మ విశ్వాసులందరికీ ఎవరంటావిడి తల్లి ఏమని పిలిచింది? యజమానుడా అని చక్కగా పిలిచింది. ఎవరో అర్థం మీకు ఇక్కడ. పురుషులకి ఏం చెప్పాడో చూద్దాం అక్కడ. కొద్దిగా మగవాళ్ళు చదివితే బాగుంటుందమ్మా ఇది. వీళ్ళు చదవండి, మగవాళ్ళు చదవండి. ఎరిగి ఎవరంటాళ్ళు? ఎవరంట? వింటున్నారు అందరూ? బలహీనమైన ఘటమని ఎరిగి ఏం చేయాలి?
శాలువా కప్పి. ఏంటి సందేశ్ గారు, ఏం చేయాలంట మనము? సన్మానం చేయాలట. శాలువా కప్పి సన్మానం చేయక్కర్లేదు కానీ అప్పుడప్పుడు దావీదు అన్నాడు పొగడాలంటున్నాడు. రే పొగిడితే పొగిడేవు కానీ అర్థవంతంగా పొగుడు, ఎక్స్ట్రాగా పొగిడేమనుకో లేనిపోని తెప్పలో. అదే మీరు జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడన్నా చాలా బాగుందంటే పర్వాలా, చాలా సూపర్ అన్నాం అనుకోండి వాళ్ళకి అర్థమైపోద్ది అంటే ఇది బాగోలేదు. నీ వండిన కూర కంటే మా అమ్మ వండిన కూర అస్సలు బాగోలేదు అన్నాడు అనుకోండి, అర్థమైపోద్ది వీళ్ళకి. ఏమని అంటే వాళ్ళ అమ్మ వండిన కూర అంతగా నేను వండిన కూర అని. తెల్లారి మనకి ఏ కూర ఉండదు అంటే మీకు కదా. కానీ జ్ఞానము చొప్పున ఏం చేయమన్నాడు అక్కడ కదా. ఏం కావాలంటే పురుషులకి అక్కడ మాట రాస్తాడు ఏమని, మీరు చూడండి. మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుంటున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కదా అండి వారిని చక్కగా బలహీనమైన, ఎవరు సత్యప్రకాష్ బలహీనమైన వాళ్ళు అంటే ఓటు కొండని బద్దలైపోయిన కొండని ఎంత జాగ్రత్తగా వాడుకుంటామో. ఎవరిని? ఎందుకో తెలుసా? అప్పటికప్పుడే ప్రేమ వచ్చేది వాళ్ళకి, అప్పటికప్పుడే దుఃఖం వచ్చేది వాళ్ళకి, అప్పటికప్పుడు ఆనందం మనం తట్టుకోలేము. వాళ్ళకి ఏదన్నా తేడా వస్తే ఇక వెంటనే పడిపోతాయి. మనం అనుకో కొంచెం ఏం చేస్తాం, ఏదైనా కొద్దిగా పరిస్థితులు తేడా వస్తే తట్టుకుంటాం. 500కి 5 పడిపోయింది అన్నావు అనుకో, నువ్వు చేతిలో పడిపోయిన వాళ్ళ చేతిలో పడిపోయినట్టు 500 పడేసేసావా, ఇక నిన్ను ఏం తిట్టాలో తెలియదు పాపం వాళ్ళకి. అదే పడిపోయిననుకో మనసులో పెట్టుకుని, స్తోత్రం నాయన దేవా నువ్వేది ఏదో దారి చూపించిన ఆయన ఉంటే అది దొరికితే దొరుకుద్ది, లేకపోతే దేవుడే మనకు ఇంకో దారి. ఎందుకనంటే జ్ఞానము చొప్పున ఏం చేయమన్నాడు? కాపురము కదా. పిల్లలకి ఏం చెప్పాడు? పిల్లలతో తల్లిదండ్రులు ఎలా ఉండాలి చెప్పాడు. చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక తీసిన వాళ్ళు చదవండి, 6వ అధ్యాయం 1వ వచనం. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఇది వింటున్నారా? చదవండి. పిల్లలారా అందరూ వినాలి. మీకు మేలు కలుగునట్లు మీ తండ్రిని మీ తల్లిని, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడువు. శ్యాము ఏం చేయాలరా? సన్మానించాలి, ఇంకా గౌరవించాలి, ఇంకా అసలు వదిలేసేవరా? విధేయత చూపాలరా ఎవరిని? అవునా? తల్లి మాట తండ్రి మాట ఏం చేయాలి? వినకపోతే ఏం జరుగుద్ది? లాస్యా సామెతల గ్రంథంలో రాయబడింది, లోయి కాకులు వచ్చి కళ్ళు ఓడబీకెత్తాయని ఉంది. ఏం చేస్తాయంట? లోయి కాకులు వచ్చి ఏం పీకేస్తాయి? ఇలా పట్టుకుని ఇలా లాగేసి కింద ఆడేస్తాయి. వాటి పిల్లలు వచ్చి ఆ గుడ్లు తినేస్తాయి. ఇంకా బతికినంత కాలం శ్రీమంతురా ఏంటి అది మనకి నేను అంధుడిని అదే అనమాట. అందుకనే మనం ఎలా ఉండాలరా? ఎవరికి విధేయత? అర్థం మీకు ఇక్కడ ప్రసాద్ అంటున్నావరా? ఎవరి మాట? మీ అమ్మ మాట వింటావా? మంచిది. ఏం చేయండి చెప్పండి పిల్లలందరూ. పిల్లలకి చెప్తున్నాడు అక్కడ. తండ్రులకి ఏం చెప్పాడు చూద్దాం అక్కడ 4వ వచనం. తండ్రులారా మీ పిల్లలను పాపము రేఖ ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. ఏం చెప్పాడు? తండ్రులారా మీ పిల్లలకి ఏమి లేపకండి. అది అప్పుడప్పుడు తిక్కగా పని చేయకూడదు. తండ్రులు కూడా వాళ్ళ కోపం వస్తుంది. ఎవరికి? వాళ్ళ కోపం ఏమవ్వకూడదంట, రేపకూడదు. ఎవరి కోపం? అది వాళ్ళకి చెప్పాలి కదా. మా ఇంట్లో ఎలాగ ఉంటుందంటే
నేను గట్టిగా బూస్ట్ ఇచ్చాను అనుకోండి, పాస్టర్మ్మ గారు మెల్లిగా సూపర్ వస్తామంటుంది ఆవిడ ఇస్తుంది ఒక్కోసారి బూస్ట్ అలాగే. అప్పుడు నేను దగ్గరికి తీస్తాను ఎవరిని. అర్థం మీకు ఇక్కడ అది ఏదేమై ఉండాలి చెప్పండి కదా. శిక్షలోను ఏం చేయాలి, బోధలోను. ఎవరిని? ఈ వచ్చిన వాళ్ళు మీరు బాగా అర్థం చేసుకోండి. తండ్రులు ఎలా ఉండాలో చెప్పాడు, పిల్లలు ఎలా ఉండాలో చెప్పాడు, స్త్రీ ఎలా ఉండాలో చెప్పాడు, పురుషుడు ఎలా ఉండాలో చెప్పాడు. వీళ్ళందరూ వాక్యానికి కట్టుబడి ఉంటే ఎలా ఉంటుంది? వాక్యానికి కట్టుబడి ఉంటే ఎలా ఉంటుంది మీరు చెప్పండి ఒకసారి. ఎంత దీవెనకరంగా ఉంటుంది. హానోకు తన కుటుంబాన్ని నిర్లక్ష్యము చేయలే. కొడుకులు ఉన్నారంట, కూతుర్లు ఉన్నారంట. వాళ్ళందరూ ఉన్నప్పటికీ ఎవరితో గడిపాడు? అది ఒక్కోసారి ఒకళ్ళు అంటారు, మేము పెళ్లి చేసుకోకుండా సేవ చేస్తున్నాం అంటారు. పెళ్లి చేసుకోకుండా సేవ చేసేవాడికి ఒకటే బాధ, సేవ బాధ ఒకటే. పెళ్లి చేసుకుని సేవ చేస్తే చెప్పండి, ఇటు కుటుంబాన్ని నడిపించాలి, అటు సంఘాన్ని. అర్థం మీకు ఇక్కడ. మీరు ఎవరైనా మనం మంచిగా బతకాలి, సమాజానికి మన బ్రతుకులకు ఆదర్శప్రాయంగా ఏమవ్వాలి, ఉండాలి. అందుకే మన కుటుంబం చాలా ఏంటి చెప్పండి లేదు. కుటుంబము క్షేమంగా ఉన్నప్పుడే మన బ్రతుకులో హ్యాపీగా ఉండగలం. ఈ రోజున దుష్టుడు కుటుంబాల మీద భయంకరమైన అరాచకాలు ఏం చేస్తున్నాడు. పిల్లలు చిన్న వయసులోనే దారి తప్పిపోయి ఏమైపోతున్నారు, పాడైపోతున్నారు. దైవ భయం లేక దైవ ఉగ్రతను తెచ్చుకొని కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్న పరిస్థితులు చూస్తున్నాం. నా కోరిక కుటుంబాలు బాగుపడాలి, నా కోరిక కుటుంబాలన్నీ ఉజ్జీవించబడాలి. గత సంవత్సరంలో ప్రతి నెలకు ఒక రోజు ఏం చేశాను నేను చేశాం. అలాగే ఈ సంవత్సరం కూడా అలాగే ఏం చేసాం అవునా. నెలలో ఒకరోజు, అది కూడా నేను ఎక్కువ శాతం సెలవు దినాన్ని ఏర్పాటు చేయడానికే ప్రయత్నము చేస్తాం. ఈ సెప్టెంబర్లో సెలవు దినం 16వ తారీఖు సోమవారం రావటం చేత కుదరక ఏర్పాటు చేయలేదు. కానీ ఖచ్చితంగా ఏ రోజు ఏర్పాటు చేస్తానో తెలుసా? ఎందుకని? పిల్లలు, యవనస్తులు, కుటుంబం అంతా ఎక్కడ ఉండాలని కదా. ఎంత ఖర్చు అవుద్ది అనుకుంటున్నారు? ఖర్చు అవుదా చెప్పండి. పాటలు పాడేవాళ్ళు మీరున్నా, ఇన్స్ట్రుమెంట్ వాయింగ్ చేసేవాళ్ళు కానీ, దూరం నుంచి మన మధ్యకి వచ్చే ఎవరో దైవ సేవకులు, వారెంతో దూరం నుంచి మన మధ్యకి ఏం చేయడానికి రావడానికి కానీ కదా, ఆహారాలు సిద్ధపరచడానికి కానీ ఆర్థికంగా ఎంతో ఖర్చు ఉంటుంది. ఖర్చు ఉన్నప్పటికీ, ప్రయాస ఉన్నప్పటికీ ఎవరు దీవించబడాలి చెప్పండి? దీవించబడాలి. ఎంతమంది సద్వినియోగం చేసుకుంటున్నారు? ఎంతమంది సద్వినియోగం చేసుకుంటున్నారు? ఆలోచించండి మీరే. పోనీ మిమ్మల్ని ఏమన్నా డబ్బు ఇమ్మన్నానా? నేను ఏమన్నా మనిషికి 500 వేసి కుటుంబాశీర్వాద కూడిక ఖచ్చితంగా నెలకు ఏమవ్వాల్సిందే అని 500 అడిగితే, పాస్టర్ గారండి 500 ఇచ్చే డబ్బులు లేక రాలేదండి అని అంటే, దానికి మనం ఏమన్నా ఏం చేద్దాం కదా. ఒకవేళ రాత్రి 12 దాకా ఉంచేస్తున్నానా? ఎంత స్పీకర్ అయినా, ఎంత గొప్ప వర్తమానికులైనా వాళ్ళకు ఒక టైం ఇచ్చి ఖచ్చితంగా 10 గంటలకల్లా ఏం చేయాల్సిందే, మధ్యాహ్నం 1 గంటకల్లా ఏం చేయాల్సిందే చెబుతాం. వాళ్ళు ఎంత మంచి స్పీకర్ అయినా చక్కగా వాక్యం బోధించగలిగిన వాళ్ళకు టైం పెట్టి, ఎందుకంటే ఆ సమయానికి ముగించుకుంటే మనందరం మళ్ళా మన ఇళ్ళకే కదా. ఎంత లోతుగా, ఎంతగా శ్రద్ధగా ఆలోచిస్తే ఎంతమంది ఉపయోగించుకున్నారు చెప్పండి? ఎంతమంది ఉపయోగించుకుంటున్నారు? ఎవరి కోసం ఏర్పాటు చేస్తున్నాం? మీ అందరూ చక్కగా సద్వినియోగం చేసుకుంటే ఓ మంచి స్పీకర్ని పిలుచుకోవచ్చు. మీరు ఎవరో రాకపోతే వచ్చిన స్పీకర్ ఏం చేయాలి? ఎవరికి చెప్పాలి? ఆ ఏర్పాట్లన్నీ ఏమైపోవాలి? పెట్టిన ఖర్చు అంతా ఏమైపోవాలి? సింపుల్గా లెక్కేసుకుంటే 20,000 పైన అవుద్ది ఖర్చు. ఒక సేవకునికి వచ్చేటప్పటికి ఒక 5,000 కానుక ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకో తెలుసా? వాళ్ళు అడుగుతారని కాదు, అది మనకి దీవెన. మన సంఘానికి, మన కుటుంబానికి అది దీవెన.
కదా, వాళ్ళు గౌరవించాం, వాళ్ళ కొరకు మనం వెచ్చిస్తాం. ఈరోజు మీరు ఆలోచించండి. మనకి ఆ రోజంతా కొన్నిసార్లు పని చేసుకున్నా, పగలేదో చేసుకున్నా, రాత్రి కన్నా ఏం చేయాలి మనం కదా. పగలు మానేమని కాదు, పగలు కూడా మనం అందరం ఏం చేసుకోవాలి? ఎవరి కోసం ఏర్పాటు చేయబడుతున్నాయి చెప్పండి కదా. ఒకవేళ మీ కుటుంబాల విషయంలో మీరే బాధ్యతను ఆలోచించండి. దెబ్బతిన్నామనుకోండి, దేవుడు నన్ను తీర్పులో లెక్క అడగడు. నన్ను లెక్క అడుగుతాడని తెలుసా మీకు? దేవుడు లెక్క అడుగుతాడని తెలిసిన వాళ్ళు చేయొద్దండి ఒకసారి చూద్దాం. ఒకవేళ దేవుడు ఒక రోజున చచ్చిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళాక ఏమడుగుతాడు? ఎవరినే? అది ఏదైనా, సమయమైనా, తిన్నదైనా, అన్నిటి విషయంలో ఏమడుగుతాం? అడుగుతాడు. ప్రసంగి గ్రంథంలో మాట రాశాడు, నీ ఇష్టం చొప్పున ప్రవర్తించు, వీటన్నిటిని బట్టి నిన్ను ఒక రోజు నేను ఎక్కడ తీసుకొస్తాను? తీర్పులో తీసుకొస్తా అన్నాడు. అందరం ఎక్కడ నిలబడాలి? అక్కడ నిలబడినప్పుడు ఏమండి ఆయన నన్ను నిలబెట్టడం. నేను చెప్తాను, కుటుంబాశీర్వాద కూడం పెట్టాను నేను. ఆ కుటుంబాలన్నీ ఏమవ్వాలని? రావాలి, బాగుపడాలి, దిద్దపడాలి, సరిచేయబడాలి. కొన్ని రోజుల నుంచి చేసిన ప్రార్థన పూర్వకంగా ఏదో ఒక మాట వాళ్ళ జీవితాన్ని ప్రభావితము చెయ్యాలి అని ఎంతో ఏం పడుతున్నాం. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు శబాష్ అంటాడు. రాబోతే ఎవరిని ఏమంటాడు చెప్పండి? ఉపయోగించుకోకపోతే. ఈరోజు మీరు అర్థం చేసుకోండి. ఇంకా ఎన్నో అవకాశాలు ఈ సంవత్సరంలో ఇంకెన్నో ఉంటాయి, ఇంకో 2 ఛాన్సులు ఉంటాయి. వాటిని ఏం చేసుకోవచ్చు మీరు? వచ్చే సంవత్సరంలో ప్రభువు మరి ఏ ఆలోచనిస్తాడో నాకైతే తెలియదు. కానీ ఈ రోజున మీరు బాగా అర్థం చేసుకోండి. ఎన్ని పనులు ఉన్నప్పటికీ కుటుంబం కొరకు మనం కొంత సమయాన్ని ఏం చేయాలి చెప్పండి? దేని కొరకు వెచ్చించాలి కదా. ఆధ్యాత్మికంగా చక్కగా దేవునితో ఏం చేయటం. ఎందుకంటే హానోకు తన కుటుంబాన్ని ఏం చేసుకున్నాడు? కుటుంబం బాగోపోతే ఎవరు హ్యాపీగా ఉండగలరు? ఇంట్లో ఒకరు అనారోగ్యంగా ఉంటే హ్యాపీగా ఉండగలరా? ఇంట్లో ఒకరు దారి తప్పిపోతే ఎలా ఉండగలం చెప్పండి? ఈరోజు మనం ఆలోచిద్దాం అండి కదా. కుటుంబాన్ని కూడా సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి స్త్రీకి ఆహారాలు లేకపోతే కావలసినవన్నీ వండి పెట్టడం ఎంతో మాన్యత. కూర్చో, దూరం కూర్చో. ఈయన ప్రతి స్త్రీకి కుటుంబ విషయంలో చక్కపెట్టుకోవడం ఎంత ముఖ్యమో అలాగే వాళ్ళందరూ ఆత్మీయంగా వర్ధిల్లటం కూడా అంతే. ఆ విషయంలో మనకేముండాలి చెప్పండి? హానోకు జీవితంలో ఈరోజు 3 పాఠాలు నేర్చుకున్నాం. మొట్టమొదటిది ప్రతిష్ఠించబడినవాడు. మనము కూడా ఏం చేయబడాలి? ప్రతిష్ఠించబడి ప్రత్యేకంగా చాలే. రెండవది పవనం చెప్పరా ఏమన్నా? నీకు ఎవరంటే ఇష్టం? మీ అమ్మంటేనా? ఏంటి అమ్మ కొడుకులు ఎక్కువ వీళ్ళంతా? మరి దేవుడికి నువ్వు ఎలా ఉండాలి? నేను చెప్పింది అదేనా? రెండోది ఏంటి చెప్పండి? మూడవది దివ్య శ్రేష్ఠలా ఏం చెప్పాను? ఇప్పుడే చెప్పాను. కుటుంబాన్ని నిర్లక్ష్యము కుటుంబంతో నడిచాడు. ఎవరు? హానోకు ఎలా నడిచాడు? కుటుంబంతటిని సంరక్షించుకున్నాడు. నోవహు తన కుటుంబాన్ని జలప్రళయంలో నుంచి ఏం చేసుకున్నాడు? యెహోషువ నేను నా ఇంటి వారము యెహోవాని ఇష్టం. లూదియా ఏం చెప్పింది? నేను నా కుటుంబం దైవభక్తి కలిగిందని ఎరిగితే మీరు మా ఇంటికి ఏం చేయండి? రెండు. అకుల్లా ప్రిస్కిల్లా ఎవరితో కలిసి ఉన్నారు? దేవునితో. అర్థం మీకు ఇక్కడ. జైలు అధికారి ఏం చేసుకున్నాడు? కొర్నేలు ఏం చేసుకున్నారు? వాళ్ళందరూ వాళ్ళ కుటుంబాల్ని. హల్లెలూయా. మన జీవితంలో కూడా మనం నేర్చుకోవాలి. కుటుంబం బాగుంటే మనం బాగుంటాం. కుటుంబం బాగుంటేనే మనకు ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి, ఆరోగ్య పరిస్థితులు బాగుంటాయి, క్షేమాన్ని అనిపిస్తాం, సమాధానం అనిపిస్తాం, ఆశీర్వాదాన్ని. ఒకడు దారి తప్పాడు అనుకోండి, ఒక్క గోడడిపోతే చాలు ఆ ఇంట్లో ఎవడం ఏం చేయలేం, ఉండలేం. ఒక్కటి కూడా పడిపోకూడదు. బోధ, సహవాసం,
రొట్టె విరుచుట, ఎడతెగ ప్రార్థన చేయడం, 4 ప్రాకారాల మధ్య సంఘము కట్టబడినట్లు. చెప్పండి, మనము ఇంట్లో ఉన్న నలుగురము 4 గోడలుగా ఆత్మీయంగా కట్టబడితే ఆ కుటుంబంలో శాంతి సమాధానాలు ఏమవుతాయి? అర్థమైంది మీకు? హానోకు అలా కుటుంబాన్ని దిట్టపరుచుకున్నాడు కనుక అలా దేవునితో వెళ్ళిపోయాడండి. ఎవరితో? అలర్కే మూర్తి గారు ఒకరోజు మాట్లాడుతూ ఆయనలో చెప్పేవాడు, సింపుల్గా అర్థమవటం కోసం. ఏమన్నా తెలుసా? హానోకు యేసయ్య మాట్లాడుకుంటారంట. అలా మాట్లాడుకుంటా అలా నడుచుకుంటా, ఎలా ఉన్నారు అబ్బాయి, ఆ విషయం ఈ విషయం ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారంట. ఎవరో హానోకు యేసయ్య అలా మాట్లాడుకో. తీరా చూసేటాడుకు హానోకు ఎక్కడికి వచ్చాడంట తెలుసా? అక్కడికి వచ్చాడంట. అప్పుడు అన్నాడంట, ఇక్కడ దాకా వచ్చి ఆడికి ఏం వెళ్తారు, ఎక్కడ ఉండు అన్నాడంట. ఎవరిని చెప్పండి? అందుకే మరణం చూడకుండా హానోకు ఏమైపోయాడని ఉంది. అర్థం మీకు ఇక్కడ? అంతే సింపుల్. అలాగే ఎవరితో నడిచాడు? ఈరోజు మనం కూడా ఒక మంచి తీర్మానం చేసుకుందాం. మరిన్ని విషయాలు వచ్చేవారు నేర్చుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడి దినం మనతో మాట్లాడిన మాటలు ఎవరికి వారిగా కొన్ని క్షణాలు మన హృదయాన్ని, మన అంతరంగాన్ని పరిశీలన చేసుకుని దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నేను ఒక హానోకులాగా నా జీవితం ఉండాలి నాయనా. హానోకు ఎలాగైతే జీవించగలిగాడో ప్రభువా, నా జీవితాన్ని మీరు అలా మలచండి. దేవునికి ప్రార్థించండి. నేను ప్రతిష్ఠించబడి ప్రత్యేకంగా జీవించాలి దేవా, నేను ప్రత్యేకంగా జీవించాలి. నీతికి దుర్నీతికి ఎలాగుందో, చీకటికి వెలుగుకి ఎంత తేడా ఉందో దేవా, నా బ్రతుకు ఒక ప్రత్యేకంగా ఉండాలి కదా. నేను ప్రత్యేకంగా ఉన్నప్పుడే నా జీవితానికి విలువ వస్తుంది. ఇలస పులసైనట్లు, గొంగరు పురుగు చేతాకొక చిలికైనట్లు, భయంకరుడు మంచోడిగా మార్చబడినట్లు దేవుని పాదాల దగ్గర మనం ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నా జీవితాన్ని నువ్వు దీవించు ప్రభువా. అందరూ ప్రార్థన చేసుకోండి. ఎవరు మాట్లాడుకోవద్దు. చక్కగా మోకరించి యేసయ్యతో మాట్లాడుకోండి. అటు ఇటు ఎవరు చూడొద్దు. మనస్ఫూర్తిగా ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. తండ్రి, నేను ప్రత్యేకంగా ఉండాలి. లోకం నాలోకి రాకూడదు, పాపం నాలోకి రాకూడదు, చెడు కార్యాలు నాలో రాకూడదు, దుష్ట ఆలోచనలు నాలో రాకూడదు, దుష్ట చేష్టలు నాలో రాకూడదు. ప్రార్థన చేసుకోండి. అందరూ ప్రార్థన చేసుకోండి. తండ్రి కాపాడయ్యా. దేవా, నేను ప్రత్యేకింపబడినోడిగా ఉండాలయ్యా. మా బంధువులు నేను ప్రత్యేకించబడినోడిగా ఉండాలనైనా. అయ్యా, ప్రతిష్ఠించబడిన సంసోను ప్రత్యేకంగా జీవించలేకపోయాడు. అయ్యా, నష్టపోయాడు. నా జీవితంలో నష్టపోకూడదు, నా జీవితం ఆశీర్వదించబడాలని అందరము దేవుని దగ్గర ప్రార్థన చేసుకోండి. నేను నీకు ఇష్టడిగా ఉండాలి నాయనా. నా కుటుంబంతో నీ దగ్గర ఉండాలి నాయనా. నా కుటుంబంతో నడవాలి నాయన. నా కుటుంబాన్ని కూడా నీతో నడిపించుకోవాలి నాయన. నా బిడ్డలు కూడా నీతో పాటు ఉండాలి ప్రభువా. అప్పుడే నా ఇల్లు చిన్నపాటి పరలోక ఆనందం ఉంటుంది నాయన. అక్కడే ఆనందం ఉంటుంది నాయన, అక్కడే ఆశీర్వాదం ఉంటుంది ప్రభువా. యెహోషువ గారు ఎలా నడిపించుకున్నాడు అలా నడిపించుకోవాలయ్యా. నోవా గారు ఎలాగ ప్రమాదం నుంచి కుటుంబాన్ని తప్పించుకున్నాడో నేను అలా తప్పించుకోవాలయ్యా. అయ్యా, లూదియా రక్షించుకున్నాడు రక్షించుకోవాలి ప్రభువా. కొర్నేలు తన ఇంటి వారితో కలిసి ప్రార్థించినట్లు మా ఇంట్లో ప్రార్థన జరగాలయ్యా. కొర్నేలు తన ఇంటి వారితో ధర్మకార్యాలు చేసినట్లు నా కుటుంబం ఉండాలి ప్రభువా. అందరూ ప్రార్థన చేసుకోండి. ఒక్కడివే ఉంటే నీ బ్రతికి ఎలా ఉంటుంది? అందరూ ఉన్నప్పుడే కదా ఇల్లు ఆనందంగా ఉండేది. అందరూ రక్షించబడితేనే కదా ఆనందంగా ఉండేది. ఒకరోజు నువ్వు దేవుని రాజ్యంలో ఉండి వాళ్ళ పాతాళంలో ఉంటే నీకు ఆనందమా? నువ్వు ప్రభువుతో ఉండి వాళ్ళ భయంకరమైన శ్రమలో ఉంటే ఏమైనా ఆనందమా? ధనవంతుడు అక్కడికి వెళ్ళే ఏడ్చాడు, కానీ మనం ఇక్కడుండన్నా ఏడుద్దాం. అక్కడికి వెళ్ళి ఏడ్చే అవకాశం లేదు కాబట్టి ఇక్కడుండే మనం కన్నీరు కార్చి మన ప్రయత్నం చేద్దాం. అందరూ ప్రార్థన చేసుకోండి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకోండి. ప్రభు బలలో చేయి పెట్టబోయే ముందు మనల్ని మన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మమ్మల్ని ఎంతో ప్రేమించారు. ఈ చక్కటి ఆరాధన దినాన్ని మాకు ఇచ్చారు. చక్కటి వాతావరణం ఇచ్చావు, అనుకూల పరిస్థితులు ఇచ్చావు. అందుని బట్టి నీ స్తుతులు నాయన. నీవే దేవా మమ్మల్ని అందరినీ నీ కృపలో భద్రపరిచి
ఈ మంచి ఆరాధన దినాన్ని మాకు అనుగ్రహించారు. మేము ఈరోజు ఒక భక్తుని జీవితాన్ని మేము ధ్యానం చేసుకున్నాం. మా జీవితాలు బాగుండాలని దేవాన్ని ఎందరో భక్తుల జీవితాలు మా కొరకు రాయించి పెట్టావు తండ్రి. అందులో నాయన మేము హానోకు జీవితాన్ని మేము చూసాం దేవా. హానోకు నాయన ప్రతిష్ఠించబడి ప్రత్యేకంగా జీవించాడు నాయన. మా జీవితాలు కూడా దేవా పేరుకు తగ్గట్టుగా జీవించడానికి సహాయం చేయండి. నిజంగా మేము కూడా నీకు ప్రతిష్ఠించబడిన వారం, ప్రత్యేకించబడిన జీవితాలు మాకు దయచేయండి ప్రభువా. కృపచూపు నాయన. లోకంలో కలిసిపోయేలుగా కాక మా జీవితంలో ఒక ప్రత్యేకత కావాలి. ఆ మాటలో కానీ, మా చూపులో కానీ, మా నడకలో కానీ, మా పనుల్లో కానీ, మా ప్రయత్నాల్లో కానీ దేవా ఎక్కడైనా మాలో ఒక ప్రత్యేకత కావాలి ప్రభువా. అలాంటి ప్రత్యేకత కలిగిన జీవితాన్ని జీవించడానికి ఇక్కడున్న ప్రతి ఒక్కరికి సాయం చేయండి. ఆ శక్తినివ్వండి, ఆ ధైర్యమివ్వండి, ఆత్మ నడిపింపునివ్వండి, ఆ ఆసక్తిని అనుగ్రహించండి. ఇప్పుడే ప్రతి ఒక్కరిలో కార్యము జరుగునుగాక. నీవే గొప్ప కార్యము జరిగించి ఆ గొప్ప ప్రేరణ మాలో పుట్టించండి. ఆ తీవ్రత మాలో రావడానికి సాయించి ఒకప్పుడులాగా కాదు నాయన. ఈరోజు మేము మా జీవితం నడకంతా ప్రత్యేకించబడాలి దేవా. అయ్యా నీ మందిరంలో అడుగుపెట్టిన కాడించి దేవా అయ్యా మా ప్రతి ప్రయత్నము, మా ప్రతి ఆలోచన ప్రత్యేకించబడింది గుండా సహాయం దయచేయండి. నీ చేతులకు అప్పగించుకున్నాం తండ్రి. కృపచూపు. ప్రత్యేకింపబడిన వారే ఆయన నీ రాజ్యంలో ప్రవేశించగలరు, నీతో సహవాసం చేయగలరు నాయనా. నీ కృపను మేము పాత్రులు కాగలము ప్రభువా. చేతులుగా అప్పగించుకున్నాం. ఇష్టలుగా జీవించడానికి సాయించేయండి దేవా. కుటుంబాన్ని కట్టుకోవడానికి సాయించి, కుటుంబాన్ని నడిపించుకోవడం, ఒక రోజున కుటుంబాన్ని ముందు నిలబెట్టుకోవడానికి సాయించి, ఆ విషయంలో ప్రభువా ప్రతి ఒక్కరికి భారము దయచేయి నాయన. ప్రతి ఒక్కరికి బాధ్యత దయచేయి ప్రభువా. కుటుంబాన్ని విషయంలో నిర్లక్ష్యంగా ఉండకుండా సాయించి దేవా. ఈ యొక్క యెరూషలేము పరిచర్యలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయో అన్నీ నీ ముందు నిలబడాలి ప్రభువా. దేవా సాయం చేయి. ఎవరు సిగ్గులేని ముఖంతో నిలబడకూడదు ప్రభువా. దేవా సహాయం దయచేయండి. కృపచూపు తండ్రి నీకు వందనాలు. దర్శించండి ప్రభు. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నా. ఎవరైనా ఏదైనా అవసరంతో నీ సన్నిధికి వచ్చి ఉంటే సహాయం చేయండి. వ్యాధితో వచ్చి ఉంటే నీ బిడ్డలను స్వస్థపరచండి. సమస్యల్లోని వారిని విడిపించండి. ఆరోగ్యం దయచేయండి, ఆనందం దయచేయండి. శరీరంలో కావలసిన స్వస్థతను దయచేయండి అయ్యా. బిడ్డలు చేసుకున్న ప్రయత్నాల్లో, పనుల్లో సహాయం చేయి. వారు నాయనా ప్రతి ఒక్క అడుగు జాడల్లో నీ కాపుదల దయచేయండి. కృప చూపుతండి నీకు వందనాలు. వారు చేసుకున్న వ్యాపారాల్లో తోడుండండి నాయనా. వారు చేసుకున్న ప్రభు వ్యవసాయాల్లో నువ్వు సహాయం చేయండి అయ్యా. చేపలు చెరువులు చేసుకున్న సహాయం చేయండి అయ్యా. మోటార్ ఫీల్డ్ బిడ్డలకి సహాయం దయచే ప్రభు. చదువుకున్న బిడ్డలకి మంచి విద్యా జ్ఞానాలు దయచేయండి. ఈ వార కాలంలో ఎవ్వరు త్రొట్టెలకుండా కాపాడండి. నీ అడుగు జాడల్లో నడిపించిన తండ్రి నీకు వందరు. మీ సన్నిధి తీసుకొచ్చిన వారి కానుకలు, వారి గుప్పులు, వారి దర్శింపాలను బట్టి రావలసిన దీవెన ఆశీర్వాదములు ప్రతి బిడకి దయచేయండి. మీ అద్భుతమైన సహాయము ప్రభువా ప్రతి కుటుంబమునకు దయచేయండి. నీవే జ్ఞాపకం చేసుకోమని కోరుతూ ప్రార్థిస్తున్నా. ఇప్పటివరకు నీతో గడిపి గృహాలకు వెళుతున్నారు అందరికీ మీరు తోడై ఉండమని యేసు శక్తిల నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. అపవాది క్రియలకు లయం, ప్రవేశం సంపూర్ణ విజయం కలుగును. త్రేకు దేవుని సన్నిధి సహవాసము కూడిన బిడ్డలందరికీ, సకల పరిశుద్ధులకు, ఈ పరిచర్యకు మా అందరికీ సదా తోడి నడిపించునుగాక. ఆమేన్.